యూటిలిటీస్ని ఎవరైతే వాడుకుంటున్నారో యూజర్స్ అంటే ప్రజలే విద్యుత్ని అంటే కరెంటుని అమ్మే తరహాలో విద్యుత్ రంగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అలాగే ఏమాత్రం కూడా కరెంటు ఛార్జీలు పెంచం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయాన వారి మాటల్లోనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ. మరి ఇలాంటి మాయ మాటలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక మరి ఈరోజు ఏమవుతా ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ 6 నెలల కాలంలోనే ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో మేము కరెంటు ఛార్జీలు పెంచాం, అవసరమైతే తగ్గిస్తాం అని అన్నటువంటి మాట పక్కకు పోయి ఈ రోజున ఇప్పటికే ప్రజల మీద 6,000 కోట్ల వరకు కూడా భారం రాష్ట్ర ప్రజల మీద పడింది. ఇదే కాకుండా ఇప్పుడు ఈ డిసెంబర్ అయిపోయి రేపు జనవరి వచ్చే నాటికి ఇంకో 9,000 కోట్ల భారం కూడా ప్రజల మీద మోపబోతున్నారు. అంటే మొత్తం తీసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సుమారు 15,500 కోట్ల వరకు కూడా ఈ భారాన్ని కరెంటు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజల మీద మోపుతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఒక సిచ్యువేషన్, ఈ పరిస్థితిని, ఈ భారాన్ని ప్రజల మీద పడుతున్నటువంటి ఈ భారాన్ని ప్రశ్నిస్తూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో మీరిచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రశ్నిస్తోంది. ఏమన్నారు? బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి ఈ రోజున పరిస్థితి ఏంటి? మేమంటుంది కాదు, జనం ఏమంటున్నారు? బాబు షూరిటీ ఏమంటున్నారు? అంతా బోగస్. బాబు షూరిటీ బోగస్. అలాగే బాదుడే గ్యారంటీ అని చెప్పి ప్రజలే మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇదే కాదు, ఒకటే మేము కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు చెప్పినటువంటి మాటలు, మీరు చెప్పినటువంటి సూపర్ 6 ప్రజలు ఎన్నో ఆశలతో మీరేదో చేస్తారని ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు నిలబడండి. మీరు మాట తప్పినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా నిలబడి పోరాడతాము ప్రజల పక్షాన. ఇదే కాదు, ఏ అంశానికైనా సరే మేము ప్రజల పక్షాన నిలబడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. ఇక పాలనంతా కూడా పక్కకు పోయింది. ఏం చూస్తున్నామన్న ఈ 6 నెలల నుంచి ఏమవుతుంది రాష్ట్రంలో? ఏమవుతుంది? ఏం లేదు. సూపర్ 6 లేదు, ఒక హామీ లేదు, ఒక ఇచ్చిన మాట గురించి పట్టించుకునేది లేదు, ఒక ఏదన్నా ఒక సెక్టార్ గురించి కానీ దేని గురించి కానీ ఒక ఆలోచన లేదు. ఒకే ఆలోచన. ఏం ఆలోచన అది? వచ్చిన దగ్గర నుంచి డే 1 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సంబంధించినటువంటి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి, జైళ్లకు పంపించాలి. దీని మీద ఉన్నటువంటి ధ్యాస పాలన మీద కూటమి ప్రభుత్వం లేదు అని స్పష్టమైంది. కాబట్టి ఇప్పుడైనా కూడా నిద్ర మేల్కొని వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద, వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద దృష్టి సారిస్తే బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బాబు షూరిటీ బాదుడే బాదుడు గ్యారంటీ. ఈరోజు కరెంటు బిల్లులు ఎలా పెంచేసి పేద ప్రజల నడ్డి విరిచారో మీ అందరూ కూడా చూస్తున్నారు. ఎస్సీ ఎస్టీని ఎలా టార్చర్ చేస్తున్నారో మీరు చూస్తున్నారు. ముఖ్యంగా మన నగరంలో పవర్లో వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆశపడి 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తారనుకుంటే జగనన్న తగ్గించిన ఆ 1 రూపాయలు పెంచడమే కాకుండా ఇప్పుడు కరెంటు ఛార్జీలు కూడా పెంచి వాళ్ళ నడ్డి కూడా విరిచారు. సో వీరందరికీ అండగా రేపు పుత్తూరులో ఆరేటమ్మ టెంపుల్ దగ్గర నుంచి భవానీ నగర్లో డి ఎలక్ట్రిక్ ఆఫీస్ వరకు బైక్లో ర్యాలీగా వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రజలకి, యువతకి, చేనేత కార్మికులకి, రైతుకి మనం అండగా నిలబడి ఈ ప్రభుత్వం నడలు వంచి కరెంటు ఛార్జీలు తగ్గించే విధంగా మనం పోరాటం చేయాలి. రేపు అందరూ పొద్దున 10 గంటలకంతా ఆరేటమ్మ టెంపుల్ దగ్గరికి బైకుల్లో వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన పుత్తూరు మున్సిపల్ చైర్మన్ హరిగా గతంలో కూడా మీరు చూశారనుకుంటా, బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు. అప్పుడు లోకేష్ బాబుకు మాత్రమే జాబ్ వచ్చింది. మళ్ళీ మొన్న ఎలక్షన్స్ లో అదే
వెన్నుపోటు పొడిచారు కూటమి ప్రభుత్వం. అలాంటి వాళ్ళకి మళ్ళీ వెన్నుపోటు పొడిచే విధంగా మనం అందరం కూడా ఐక్యమత్యంగా పనిచేయాలని కోరుకుంటూ, మొన్న ఎన్నికల్లో దిగజాడు రాజకీయాలు కూటమి ప్రభుత్వమే కాకుండా మన పార్టీలో ఉన్న వాళ్ళు చేయటం వల్ల ఈ జిల్లాలో ఎప్పుడు అత్యధికంగా రావాల్సిన సీట్లు తగ్గే. రాబోయే ఎన్నికల్లో కరుణాకర్ రెడ్డి గారి సారథ్యంలో జగనన్నకి ఈ చిత్తూరు జిల్లా ఎప్పుడు అండగా ఉంటుంది అని నిరూపించాలని, అన్ని సీట్లు కుటుంబంతో సహా గెలవాలని కూడా దానికి ప్రతి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులాగా లీడర్ పనిచేయాలని కోరుకుంటూ మా గురువు గారు మాట్లాడాల్సిందిగా. చేయడం అనేది కొత్త కాదు. జల్లా సుదర్శన్ రెడ్డి గారి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ఈ ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, అలాగే శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు. ఇష్టానికి మేము చేసుకోవచ్చు. వీళ్ళు జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే రూమ్ తాళాలు అడిగారు, మీ అమ్మగారికి ఇస్తాం, అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వం అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు. ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి, పైగా కూర్చోబెట్టి కులాన్ని దూషించడం. దీనికి వీళ్ళ అహంకారానికి కులంలో ఏం లేదా. ఎవరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, శేఖర్ నాయక్ గారు కావచ్చు, ప్రతాప్ గారు కావచ్చు, జవహర్ గారు కావచ్చు, ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే. నేను వీళ్ళందరికీ ఇదే చెప్తున్నాను మీకు. ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చున్న వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం. ఎస్పీ గారికి చెప్పాం, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు. నిన్న కొట్టగానే వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ని పంపించిన సమస్య సాగల. అదనపు బలగాలతో సిఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా. ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు. నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి? ఎవరో వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి. ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది, ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు. వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి మీకు. ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ. ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వారికి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది, వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. మీరు లాయర్లు అయ్యుండొచ్చు, గతంలో
మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి, మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి, మేము అండగా ఉన్నాం మీకు. నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి, నిలువరించండి, వీళ్ళని భయపడకండి. మీరు ఇలా భయపడే ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు. అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావో చెప్పి దూషించారు. నువ్వు వెళ్ళి రిటైర్ అని నేను చంపేస్తావని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు, దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి. ఓట్లేసి మన పని అయిపోయిందంటే కాదు, ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి. మీరు ఆ స్థితిలో ప్రజలు కూడా దీన్ని